భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఉద్యోగ్ భవన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమయ్య గారి పాలెలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు. ఇందిరాభవన్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి రమణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఉద్యోగ భవన్ సమీపంలో కార్మికులు నివసించే తాత్కాలిక నివాసిత ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలు గుడిసెలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల కథనం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్లో తొలుత మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి సమీపంలోని తాత్కాలిక నిర్మాణాలకు వ్యాపించాయి. అదే సమయంలో అక్కడ నిల్వ ఉంచిన కొన్ని ఎల్పీజీ సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఓవెత్తున ఎగిసిపడ్డాయి. ఈ నివాసాల్లో సెంట్రల్ విస్ట్రా ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు నివసిస్తున్నటువంటి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిఎఫ్ఎస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రతను గమనించిన అధికారులు దీన్ని మేక్ 4 కేటగిరీ ప్రమాదంగా వర్గీకరించారు. సుమారు 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు, వాటర్ బ్రౌజర్లతో సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. బుధవారం ఉదయం 5:30 కల్లా మంటలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న నిరసనలకు భారత్ను బాధ్యులు చేస్తూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఆరోపణలు భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తిప్పికొట్టింది. పాక్ ప్రభుత్వం తన సొంత అంతర్గత వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభాల నుంచి ప్రజలను దృష్టిలో మళ్లించేందుకే ఇటువంటి కల్పిత ఆరోపణలు చేస్తుందని భారత్ స్పష్టం చేసింది. పీఓకేలో దశాబ్దాలుగా సాగుతున్న ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ మరియు పరిపాలనాపరమైన అణచివేత వల్లే అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రమైన ద్రవ్యోల్బణం, పిండి మరియు విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు భారీ ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ నిరసనలు అణచివేయడానికి పాక్ ప్రభుత్వం ఖురాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు దిగడం, అలాగే సింధు జలాల ఒప్పందం మరియు కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చి భారత్పై యుద్ధ వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. Pakistani Defense Minister, we have seen some reports on the matter. Such remarks are desperate attempts by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses. We categorically reject these fabricated claims with the contempt that they deserve. The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression in areas under its illegal. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మరియు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకున్న కీలక శాఖల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న హోంశాఖ, విద్యాశాఖ మరియు మున్సిపల్ శాఖ వంటి కీలకమైన అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్న ఢిల్లీ పెద్దల కోసం పనిచేయడమే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మారిందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి తన కోసం ప్రత్యేకంగా ఢిల్లీకి సంచులు మోసే శాఖ అని పెట్టుకుంటే బాగుంటుందని, కనీసం ఆ శాఖలోనైనా ఆయన పాస్ అవుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సందేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్లడాన్ని, మరి రాష్ట్రంలోని విద్యా, పురపాలక వ్యవస్థల తీరును తప్పుపడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన రాజకీయ విమర్శలను ముమ్మరం చేసింది. ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి: విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. మూడిట్లో కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా.
ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయింది. దేంట్లో చెప్తారా? బూతులా? వేలే 3 శాఖల్లో ఫెయిల్ అయ్యిండు. ఇంకొక శాఖ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని. అదేం శాఖ? ఏమంటారే? ఢిల్లీకి సంచులు మోసే శాఖ. అందులో మాత్రం పాస్ అయ్యిండు. కుర్చీ మాత్రం బాగా కాపాడుకుంటుండు. ఢిల్లీకి సంచులు మోసుడు, కుర్చీ కాపాడుకుంటు, గన్ల మాత్రం సక్సెస్ అయింది. విద్యాశాఖ గతంలో బార్లపూడి క్రాంతి తన తండ్రి ముద్దగడ పద్మనాభానికి క్యాన్సర్ ఉందని, ఆమె సోదరుడు గిరిబాబు తండ్రిని నిర్బంధించి సరైన వైద్యం అందించలేదని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. దీనిపై ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ ద్వారా స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. ముద్రగడ తన లేఖలో పోస్టులో పేర్కొన్నట్లుగా క్రాంతి చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. గతంలో తన సతీమణికి అనారోగ్యంగా ఉండి విశ్రాంతి కోసం హైదరాబాద్లోని కుమార్తె క్రాంతి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకుండా గేటు బయట నుంచే గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అబ్బాయిని గిరిబాబును దూరం చేసినా ఆ ఇంటిని తాను వెళ్లేనని స్పష్టం చేశారు. తనకి క్యాన్సర్ లేదని, కేవలం వృద్ధాప్యరీత్యా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు మాత్రమే ఉన్నాయని ముద్రగడ వివరణ ఇచ్చారు. కొడుకు గిరిబాబు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కుమార్తె ద్వారా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరగా ఆయన కుమార్తె క్రాంతి మాత్రం జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుంచి వీరి మధ్య కుటుంబ మరియు రాజకీయపరమైన విమర్శలు కొనసాగుతున్నాయి. నా మీద పెద్ద ప్రేమ వలబోహేస్తా ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్లో సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పిల్లం మా ఇంటికి రావద్దు. అయ్యా, ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మొగుడు పిల్లలు వద్ద కలిసి గుమ్మలో కాసేసి మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చక్రం సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి ఆ కేజీ రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు మీద ఆగాలా? మీకు నాకు సంబంధాలు లేవే, 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తారని అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలప మనసుగా మనవండి ముద్రల వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో గాంధీ భవన్లోని ఇందిరాభవన్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి రమణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి గ్రీవెంత్ రిజిస్ట్రల్ ఫారం కార్యక్రమం ప్రజల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఈ ప్రజా సంప్రదింపుల కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మరియు ప్రజల వద్దకే నేరుగా వెళ్లి వారి ఆర్జీలను స్వీకరిస్తుందని, ధరణి పోర్టల్లో లోపాలు, భూముల రిజిస్ట్రేషన్ సమస్యలపై ఫిర్యాదులు, అర్హులైన పేదలకు ఇళ్ల కేటాయింపు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వినతులు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వయంగా స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇల్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని భూమయ్య గారి పల్లెలో నూతనంగా పునరుద్ధరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ ఓటర్లను ఆకర్షించడానికే ఆయన హిందూ దేవాలయ సందర్శనలు మరియు పూజల్లో పాల్గొంటారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. క్రైస్తవ మత విశ్వాసాలను కఠినంగా అనుసరించే కొందరు పాస్టర్లు లేదా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఒక క్రైస్తవుడిగా ఉంటూ ఇతర మతాచారాలతో లేదా హోమాలలో పాల్గొనడాన్ని తమ మత సిద్ధాంతాలకు విరుద్ధంగా భావించి కొన్ని సందర్భాల్లో అంతర్గతంగా అసంతృప్తిని లేదా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీలు సైతం ఆయన పర్యటనను మరియు ఆలయాల సందర్శనలను కేవలం ఎన్నికల రాజకీయ వ్యూహంలోనే భాగమేనని విమర్శిస్తుంటారు. భూమయ్య గారి పల్లె ఆలయ పునర్నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 1.5 కోట్ల ప్రభుత్వ నిధులను మంజూరు చేశారని, ప్రజా సంక్షేమం మరియు ప్రాంతీయ అభివృద్ధిలో భాగంగానే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు తమ వ్యక్తిగత మత విశ్వాసాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లడాన్ని కొందరు లౌకికవాద విధానంలో సమర్థిస్తే, మరికొందరు దీనికి రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నంగా విమర్శిస్తారు. ఈ ప్రపంచం మహిళలకు వ్యతిరేకంగా ఉందంటూ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను, వివక్షతను ప్రతిబింబిస్తున్నాయి. ఎంత ప్రతిభ కనబరిచినా, ఎంత కష్టపడినా మహిళల ఎదుగుదలకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ఏ ఇంట్లో జన్మించినా వివక్ష సాధారణంగా మారుతుందని, తండ్రి, అన్న లేదా భర్త ఇలా సమాజంలో పురుషులు మహిళలను తక్కువ చేసి చూసే ధోరణి ఉందంటూ కవిత మహిళా దినోత్సవ వేదికలపై గతంలో కూడా ప్రస్తావించారు. మహిళలు సొంతంగా స్వతంత్రంగా ఎదగలేరనే ఒక చులకన భావం, మైండ్ సెట్ సమాజంలో బలంగా నాటుకుపోయిందని ఆమె విమర్శించారు. ప్రతిభ ఉన్నప్పటికీ నిర్ణయాత్మక శక్తులు లేదా ఉన్నత స్థానాల్లో మహిళలు రాణించడానికి పురుషాధిక్య సమాజం ఎల్లప్పుడూ అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటుందని, వయసుతో సంబంధం లేకుండా మహిళలు చురుగ్గా రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే చట్టసభలో మరియు సమాజంలో మహిళల గలం బలంగా వినిపిస్తుందని ఆమె పిలుపునిచ్చారు. ఇంతకుముందు మేడం జడ్జి గారు రజనీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే, మేడం నేను కూడా అదే అనుకుంటున్నాం, జడ్జెస్ ఎంతమంది ఉన్నారు మేడం అంటే, ఎగ్జామ్లలో పాస్ అయ్యి జడ్జిలు చాలా మంది వస్తున్నారు, కానీ పై స్థాయికి వెళ్ళిన తర్వాత జడ్జెస్ ఒకరినొకరు రికమెండ్ చేసుకునేది ఉంటుంది. అక్కడ మాత్రం ఎక్కువ మగవాళ్ళే ఉంటారనమాట. కానీ టాలెంట్ ప్రకారం ఎవరికి తీసిపోకుండా అన్నీ నేర్చుకొని, అన్నీ చదువుకొని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మహిళలు ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే, పొద్దున్న లేసి ఇంట్లో అన్ని ఇంటిల్లిపాదికి అన్ని రెడీ చేసుకొని బస్సులు పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు పడ, మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పనిచేయడం, లేదా ఇక్కడికి మా చాలామంది సర్పంచ్లు వచ్చినారు, జెడ్పీటీసీలు వచ్చినారు, మాజీ ఎంపీటీసీలు అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా మగవాళ్ళతో సరిసమానంగా పోటీపడి పనిచేస్తున్నారు. కానీ మనందరం ఎక్కడో ఒక దగ్గరకు వచ్చినాక ఒక సీలింగ్ ఉంటుంది, మనం ఎక్కడికో ఒక దగ్గరకు వచ్చినాక ఒక అడ్డుకట్ట ఉంటుంది. సముద్రం ఎట్లయితే ఎంత వేగంగా వచ్చినా ఒక చెల్లెల కట్ట ఉంటుందో, మహిళలు ఎంత తన్నుకొని ముందుకొచ్చినా ఎక్కడో దగ్గర ఒక సీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం చదువుకొని ఒక జాబ్ చేసి ఇక నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందనే టైంలో తల్లిదండ్రి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పెళ్లి చేసుకోవాల్సిందే, ఈ ఏజ్ దాటిపోతే పెళ్లి ఎట్లా చేసుకుంటావు అని చెప్పి ప్రమోషన్ రావాల్సిన అమ్మాయిని పిలిపించి పెళ్లి చేస్తారు. తర్వాత ఒక 7-8 ఏళ్ళు గ్యాప్ వస్తుంది, పెళ్లి, పిల్లలు, అది ఇది. 7-8 ఏళ్ళు గ్యాప్ వచ్చినాక మళ్ళా జూనియర్ పొజిషన్కి పోయి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది యంగ్స్టర్స్కి, ఐటీలో పనిచేసే పిల్లలకి, బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే. అంతెందుకు టీవీ ఛానళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక్కసారి బ్రేక్ తీసుకుంటే మళ్ళా ఫస్ట్ నుంచి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం 4వ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక అభివృద్ధి, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పన, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణ అనే ప్రధాన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, డేటా సెంటర్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, యువతకు భారీ ఉపాధి అవకాశాల కల్పన అనే లక్ష్యాలతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, సుస్థిర అభివృద్ధి అనే అంశంతో ఏపీని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. కొన్ని సమయాల్లో అయితే వారు స్టార్ట్ చేయకపోతే క్యాన్సిలేషన్ చేసిన ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని కూడా క్యాన్సిల్ చేసిన దృష్టాంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఎక్కడైతే కొంత ఆర్థిక పరిపుష్టి లేని ప్రపోజల్స్ ఎక్కడైతే ఉంటాయో వారికి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయట్లే. ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసి, లీజ్ మీద హ్యాండ్ ఓవర్ చేసి, ఒకవేళ వాళ్ళు కనుక చేయలేకపోతే, పెట్టుబడి తీసుకొచ్చి వాటిని స్టార్ట్ చేయలేకపోతే వాటి వెనక్కి కూడా తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను.
మరి ఇంత దూరదృష్టితో ఇంత ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షం ప్రతిదానికి కూడా ఏదో ఒకటి అంటకట్టడం, ఏదో పొల్యూషన్ అనో లేకపోతే ఏదో పర్యావరణం దెబ్బతింటుందనో రకరకాల అభూత కల్పనల్ని అబద్ధాలని ప్రచారం చేసి ఈ అభివృద్ధిని కూడా మరి రాష్ట్రానికి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్లు సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డేటా సెంటర్స్ ఆఖరికి ఈ పొల్యూషన్కి సంబంధించిన విషయంలో కూడా మరి సింగపూర్ గవర్నమెంట్తో ఒక టైప్ చేసుకుని ఎన్విరాన్మెంటు, ఈ పొల్యూషను వీటన్నిటిని కూడా ఏ విధంగా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా భవిష్యత్తులో ఆ వచ్చిన ఇండస్ట్రీస్ మూలంగా ఎటువంటి పర్యావరణ సమస్యలు తలెత్తుకోకుండా ముందు నుంచే చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. డేటా సెంటర్స్ అందరూ కూడా విపరీతంగా ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. దేశంలో ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్స్ యాజమాన్యాలన్నీ కూడా మన రాష్ట్రంలో డేటా సెంటర్లు పెడతానికి విశాఖపట్నం వైపు చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఈ దేశంలో డేటా సెంటర్స్ ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అమరావతి విశాఖపట్నం అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. దీని మీద కూడా కొంతమంది కావాలని చెప్పేసి ఏదో పొల్యూషన్ వస్తుంది, ఏదో రేడియేషన్ వస్తుంది, ఏదో వాటర్ మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పడం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎక్కడ కూడా దీంట్లో పొల్యూషన్ వచ్చే సమస్య లేదు. దీనికి మనకి నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు, 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ డేటా సెంటర్స్ అన్నిటికీ కూడా మొత్తం కలిపితే కూడా 1.5-2 టీఎంసీలు కావని చెప్పేసి. అదేవిధంగా ఇదంతా ఏంటంటే కూలింగ్ కోసం వాడుతున్న తప్పితే ఆ వాడిన వాటర్ ఏదో పొల్యూట్ అయిపోయి ఆ నీళ్ళన్నీ కూడా విశాఖపట్నంలో పడిపోయి పొల్యూషన్. ఎంత అమాయకంగా, ఎంత అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రాష్ట్రం బాగుపడతా ఉంటే ఇంకా మెరుగు చేయండి అని చెప్తాం పర్లేదు, కానీ భయాందోళన సృష్టించి దానికి ఎట్లా అడ్డుకట్టాలి? ఇది వాటర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని బొగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల కేటాయింపు అవినీతిపై బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లేవనెత్తిన ఆరోపణలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సత్తుపల్లి మండలం బొగ్గపాడు ఫుడ్ పార్క్లో 72 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రైవేట్ ఫీడ్స్ కంపెనీకి కేటాయించారు. తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ ఇక్కడ ఎకరం ధరను 40.47 లక్షలుగా నిర్ణయించగా ఆ కంపెనీకి కేవలం 21 లక్షలకే దాదాపుగా సగానికి సగం అప్పగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇదే కంపెనీ పక్కనే ఉన్న ప్రైవేట్ రైతు వద్ద ఎకరాకు 75 లక్షలు పెట్టి రోడ్డు మార్గం కోసం భూమి కొనుగోలు చేసిందని, అలాంటప్పుడు ప్రభుత్వ భూమిని ఎందుకు తక్కువ ధరకు ఇచ్చారని పువ్వాడ ప్రశ్నించారు. చేసి దాంట్లో ప్రభుత్వం నుంచి గొప్పగా పరిశ్రమలు రావాలని చెప్పి ప్రయత్నం చేశాం. చాలా మంచిగా ఏర్పాటు జరిగింది. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మంత్రులు? అదే మరి ఫుడ్ పార్క్ లో బుగ్గపాడులో ఏం చేస్తున్నారు, మన దాంట్లో ఏం చేస్తున్నారంటే ఆంధ్ర కంపెనీలకి అగ్గువకి 72 ఎకరాల భూమి ఎకరం 42 లక్షలకి ప్రభుత్వం అప్పుడు నిశ్చయం నిర్ణయిస్తే దానికి సగానికి అడ్డి చేరుకు పావు చేరికి వాళ్ళకి అప్పగించి అందులో మంత్రుల కొడుకులు వాటా తీసుకున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అది నిజం కాదా? అది మేము ఈ వేదిక బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. దీని మీద విచారణ జరపండి. దానికి మొత్తం మట్టి నింపడానికి మీరు సీతారామ ప్రాజెక్టు నుంచి మట్టి తీసుకొచ్చి కోట్లాది రూపాయల మట్టిని కొలగొడతా ఉన్నారు. ఓ పక్కన మట్టి దోపిడీ, ఇంకో పక్కన భూ దోపిడీ, ఇంకో పక్కన చూస్తే హైదరాబాద్ లో భూ దోపిళ్ళు, ఖమ్మంలో చూస్తే ఖమ్మంలో దోపిడీ, అటువైపు పోతే పినపాక రేఖాకాండలో భద్రాకాండ పోతే ఇసుక దోపిడీ. ఏం చూసినా కూడా వెరసి 2.5 సంవత్సరాల్లో అంటే ఇంటర్వెల్ వరకు మనం చూసింది దోపిడీ రాజ్యం. దండుపాలెం రాజీ తప్పితే ఏ సంక్షేమం లేదు. అవునా కాదని ఉచిత 2000 పెంచి 4000కి, ఉచిత ఆడపిల్లలకి 2500 రూపాయలు, ఉచిత ఆడపిల్ల చదువుకునే స్కూటీలు, ఉచిత పెళ్ళైన ఆడపిల్లలకి కులం బంగారం. అంటే వీళ్ళకి మాత్రం బాగా వచ్చింది. మంత్రి గారు రైతు పెరిగింది, వ్యవసాయ మంత్రి గారి ఆదాయం పెరిగింది, 100 ఎకరాలు 1000 ఎకరాలు అయి ఉన్నాయి. కానీ మాకు గిరిజన ప్రాంత ప్రజలకి వీళ్ళకి మాత్రం ఏ ఆ హామీలు అక్కడే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. అందుకని వాటి గురించి ఇంకా బాగా ఒక్కడి గుర్తు పెట్టుకోండి. మనందరికీ కూడా జాతి పిత మన
తెలంగాణకు తెచ్చిన వ్యక్తి కేసీఆర్ తత్తుడో తెలంగాణ ఒత్తుడో అని చెప్పి సాగులో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన మాజీ కేసీఆర్. ఆయనయే మన తెలంగాణకు శ్రీరామరక్ష. ఆయన లేకపోతే ఈ తెలంగాణ ఇంకే తోపి గురైతుంది. కాబట్టి ఈసారి కళ్ళు తెరవాలి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని ఉద్దేశించి ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎవరినైనా ఏకవచనంతో వాడు వీడు సంబోధించినట్లు చూపిస్తే తాను క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని రాచమల్లు సవాల్ విసిరారు. 60 ఏళ్లలో మొట్టమొదటిసారి పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలిచావు, నీకెందుకు ఇంత అహంకారం అని ప్రశ్నించారు. రాబోయే 2029 ఎన్నికల్లో పంతం నానాజీపై ఒక సాధారణ వైసీపీ కార్యకర్తను నిలబెట్టినా గెలిపించే సత్తా తమకుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్న లేమన్నా అనుకుంటా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదో పంతం అంట, ఆయన పేరు పంతం నానాజీ. ఏం పంతమా పంతం. అసందర్భంగా అనవసరమైన మాటలన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు నాలుక కోస్తా, చేతనైతే వచ్చి రాజమండ్రి రూరల్కి పోటీ చేయి, కాపులను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళని పట్టుకొని రెడ్డి కాపులు అన్నాడు. అంటే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు? అన్ని దానిలకు నేనే మాట్లాడాలన్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఉండారు కదా, మీరంతా అన్నీ మూసుకొని ఉంటే ఎట్లా, మీరు కూడా నా మాదిరే గౌ అని అడసాల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెబితే ఆయన పైన మరుక్షణమే జనసేన పార్టీకి సంబంధించిన ఈ పంతం నానాజీ అనే ఎమ్మెల్యే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అసందర్భంగా అనవసరమైన మాటలు మాట్లాడినాడు, దుర్భాషలు అన్నాడు, సంస్కారహీనంగా మాట్లాడినాడు. అదే ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్తే కదా, వాడు వీడు అనడం, జైల్లో పుట్టిన పార్టీ అనడం, నాలుగు చీరేస్తా అనడం, పవన్ కళ్యాణ్ అని మించి ఒక మాట మాట్లాడినా నాలుగు చీరేస్తాడంట. ఇవి ఆయన మాట్లాడిన మాటలు. ఒక్కసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నేను సవినయంగా రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచి మీకు తెలుసు, ముందు నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియకపోయినా 2011 నుంచి అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ 15 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని అడుగుతాను నేను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రెస్ మీట్లలో, పాత్రికేయుల సమావేశంలో కానీ, పాత్రికేయుల చిట్చాట్లో కానీ, లేకపోతే బహిరంగ సమావేశాల్లో కానీ, లేకపోతే మా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో ఏ ఒక్క వ్యక్తినైనా వాడు అని సంబోధించినట్టు చూపిస్తే నేను క్షమాపణ కోరుతా వారిని. వాడు, మిగతా మాటలు కూడా వద్దు, పెద్ద పెద్ద చెడ్డ మాటలనే వద్దు. వాడు ఎప్పుడే కానీ ఎవరినే కానీ మాట్లాడాడు ఆయన. ఇంటర్నల్గా మాతో మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడే కానీ ఆయన అంటాడు. అంత సంస్కారయుతంగా రాజకీయాల్లో కొనసాగే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంత అసందర్భంగా ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అని. దీనికి కారణం ఏదో ఒక సామెత ఉంది, ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేస్తుంది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా 2018లో విడుదలై ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ చిత్ర ఘన విజయంపై ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చూపించిన నటనపై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించడం పట్ల ఓ తండ్రిగా ఎంతో గర్వపడ్డారు. ఆ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ అందరూ రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. అవార్డు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే అవార్డులు రావడానికి ఎన్నో దారులు లెక్కలుంటాయి. కానీ ప్రజలందరూ నోరారా ఇది నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అంటుంటే అంతకంటే పెద్ద అవార్డు మరొకటి లేదు. ఇది వినడానికి చాలా ఆనందంగా ఉంది అనిపిస్తుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాక్షిక వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు అనే పల్లెటూరి యువకుడి పాత్రలో అద్భుత నటన కనబర్చారు. రామ్ చరణ్ సినీ కెరీర్లో రంగస్థలం ఒక మైలురాయిగా నిలిచింది. కమర్షియల్ హీరోగా ఉన్న చరణ్ తనలోని నటుడిని ఆ సినిమాతో పూర్తి స్థాయిలో ఆవిష్కరించారు. పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ వరుసగా 3 రోజు కూడా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బుధవారం పసిడి వెండి ధరలు క్షీణించాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,44,590గా ఉండగా 22 క్యారెట్ల పసిడి ధర 1,32,540 వద్ద నిలిచింది. మంగళవారంతో పోలిస్తే తులం బంగారంపై దాదాపు 2,000 మేర తగ్గింది. ఇక వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల కనిపించింది. మంగళవారంతో పోలిస్తే కిలో వెండిపై ఏకంగా 5,000 వరకు తగ్గి ప్రస్తుతం 2,49,900 వద్ద ట్రెండ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,740గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, నిజామాబాద్, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇదే తరహా తగ్గుదల నమోదైంది. పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్ చరిత్రలో 6 ఎడిషన్లో గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచారు. మంగళవారం ఉజ్బెకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో రొనాల్డో ఈ మైలురాయిని అందుకున్నాడు. క్రిస్టియానో డబుల్ గోల్స్తో సత్తా చాటడంతో గ్రూప్ కే పోరులో పోర్చుగల్ 5.0తో ఉజ్బెకిస్తాన్ను ఓడించి నాకౌట్ రేసులో నిలిచింది. కాంగోతో జరిపిన తొలి మ్యాచ్ పోర్చుగల్ 1-1తో డ్రా కావడం, ఈ మ్యాచ్లో గోల్ చేయలేకపోవడంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో తన ఆటతోనే సమాధానమిచ్చారు. ఆట మొదలైన 6వ నిమిషంలోనే జోవావో కాన్సెలో అందించిన క్రాసును అందుకుని 41 ఏళ్ల రొనాల్డో తన కుడికాలి బంతిని గోల్ పోస్టులోకి పంపి పోర్చుగల్కు 1.0 ఆధిక్యతను అందించారు. ఆపై పోర్చుగల్ తన దాడిని మరింత ఉధృతం చేసింది. 17వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ వద్ద రొనాల్డో తాను కిక్ కొట్టబోతున్నట్లు నటిస్తూ తెలివిగా బంతిని వదిలేయగా అక్కడ సిద్ధంగా ఉన్న నునో మెండిస్ దాన్ని గోలుగా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఆ తర్వాత 39వ నిమిషంలో మిడ్ ఫిల్టర్ బ్రూనో ఫెర్నాండెజ్ అందించిన పర్ఫెక్ట్ పాస్ను అందుకున్న రొనాల్డో వేగంగా దూసుకెళ్లి బాటం లెఫ్ట్ కార్నర్లోని బంతిని పంపి మ్యాచ్లో తన 2వ గోల్ నమోదు చేశారు. 61 నిమిషంలో పోర్చుగల్కు లభించిన కార్నర్ కిక్ను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉజ్బెకిస్తాన్ ఓన్ గోల్ చేయడంలో పోర్చుగల్ 4.0తో తిరుగులేని స్థితికి చేరింది. 87వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్ రాఫెల్ లోయావో అద్భుతమైన గోల్ సాధించి పోర్చుగల్ భారీ విజయం ఖాయం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ ఉద్యోగ్ భవన్ వద్ద భారీ అగ్ని ప్రమాదం, అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమయ్య గారి పాలెలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు. ఇందిరాభవన్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి రమణ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.